యువతకు విద్యతో పాటు నైపుణ్యం కూడా ఉండాలని అన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని కన్హా శాంతివనంలో ఇండియా స్కిల్స్ రీజనల్ కాంపిటీషన్ ప్రారంభమైంది. 4 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. సౌత్ ఇండియా రాష్ట్రాల నుంచి 350 మందికి పైగా విద్యార్థులు 63 విభాగాల్లో పోటీ పడనున్నారు. రైజింగ్ తెలంగాణ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో యువతకు నైపుణ్యం పెంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు బాలకృష్ణారెడ్డి. ఈరోజు ఈ యొక్క వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ సందర్భంగా ఈ యొక్క రీజనల్ రౌండ్స్ అవుతున్నాయి. ఇక్కడ కన్నా శాంతివనంలో ఈ సదరన్ స్టేట్స్ అన్ని తర్వాత 2 యూనియన్ టెరిటరీస్ మొత్తము నెక్స్ట్ 4 days వాళ్ళు కాంపిటీషన్లో పాల్గొనబోతున్నారు. వివిధ రకాలైనటువంటి ఆల్మోస్ట్ ఒక 60 స్కిల్స్ను వాళ్ళు ప్రదర్శించి ఇక్కడ విన్ అయిన వాళ్ళు మళ్ళీ నేషనల్కి పోయి తర్వాత నేషనల్ విన్ అయిన వాళ్ళు వరల్డ్ స్కిల్స్ అని నవంబర్లో చైనాలో అవుతుంది. దానికి ఇదంతా ప్రిపరేషన్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కాంపిటీషన్ అవుతాయి. వారి యొక్క స్కిల్స్ను ప్రదర్శించి ఎవరైతే మనకు ఇండియా గెలుస్తారో వాళ్ళు మళ్ళీ వరల్డ్కి పోయి మన దేశానికి మంచి పథకాలు, మంచి కీర్తి ప్రతిష్ట తీసుకురావాలని ఈరోజు నేను సందేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇండియా యూత్ కంట్రీ కాబట్టి యూత్ నేషన్ మనకు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సంపద మనకు ఉన్నది, యూత్ సంపద. దాన్ని చక్కగా వినియోగించుకోవాలని కూడా నేను ఇంతకుముందు నా సందేశంలో చెప్పడం